గురువులకు గురువు 24 మంది గురువులు. మనం గురువులను పూజిస్తాం. వారికి ఒక గురువు ఉంటారు. ఆ విధంగా పరంపర ఉంటుంది. దానికి మూలమే ఈ 24 మంది గురువులు. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి తత్వోపదేశం చేస్తూ చెప్పిన కథలే ఆ బోధలు. అందులో యదుమహారాజు అవధూతకు జరిగిన సంవాదం ఒకటి. యదుమహారాజు ఒకసారి యవ్వనవంతుడు, పండితుడు, నిర్భయంగా తిరుగుతున్నవాడు అయిన ఒక బ్రాహ్మణ అవధూతను చూశాడు. అతడు ఆ విధంగా పరమానందంతో తిరగడానికి గల కారణం ఏమిటో చెప్పమని రాజు అడిగాడు. రాజా, నేను 24 మంది గురువులను ఆశ్రయించాను. వారే ధరణి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, పావురము, కొండ చిలువ, సముద్రము, మిడుత, తేనెటీగ, ఏనుగు, తేనెను తీసేవాడు, జింక, చేప, పింగళవేశ్య, కురురపక్షి, బాలుడు, కన్య, బాణాలు వేసేవాడు, సాలెపురుగు, పాము, భ్రమర కీటకము, వీటి కార్యాలను అధ్యయనం చేసి నేను తత్వజ్ఞానం పొందాను అని అవధూత చెప్పాడు రాజుకు. రాజు పరమ ఉత్సాహంతో తనకు వివరాలు చెప్పమని కోరాడు. ధీరుడైన వ్యక్తి ఇతర జీవులు పీడించుచున్నప్పటికీ వారందరూ దైవ నియంత్రణలో నిస్సహాయంగా వర్తిస్తున్నారని ఓర్పు వహిస్తూ తన ధర్మపథం నుండి వైదొలగరాదని ధరణి నుండి నేర్చుకున్నాను అని అవధూత చెప్పాడు. ఇతరులను సేవించడానికే తన యత్నాలన్నీ అంకితమయ్యేలాగున, ఇతరుల శ్రేయస్సే తన అస్తిత్వానికి కారణం అయ్యేలాగున తన జీవితాన్ని మలుచుకోవాలి అని వృక్షాన్ని చూసి నేర్చుకున్నాను అని చెప్పాడు. ఒక వ్యక్తి గుణదోషాలతో నిండి నా అసంఖ్యాకమైన భౌతిక విషయాలచే చుట్టబడినప్పటికీ వాటిని అతిశయించి వాయువులాగా ఉండాలి. వాయువు ఎన్నో రకాల వాసనలను మోసుకొని పోయినా నిజంగా వాటితో కలియదు. పావురము కథ. ఒకప్పుడు ఒక మగ పావురము ఆడపావురంతో కలిసి అడవిలో గూడు కట్టుకొని జీవిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆడపావురం గుడ్లు పెట్టింది. వాటి నుండి పిల్ల పావురాలు పుట్టాయి. అప్పుడు ఆ పావురాల జంటకు పిల్ల పావురాలతో జీవితం గడిచిపోసాగింది. ఆ పావురాల పిల్లలకు ఆహారం తేవడం, వాటితో ఆడుకోవడం, వాటి మాటలను వినడంతో అవి కాలం గడపసాగాయి. ఒకసారి పావురాల జంట ఆహారం తేవడానికి వెళ్ళగానే అదే సమయంలో బోయవాడు వచ్చి వల పన్ని పావురాల పిల్లలను పట్టుకున్నాడు. కొంతసేపటికి ఆడపావురం, మగపావురం తమ గూడికి తిరిగి వచ్చాయి. తమ పిల్లలు బోయవాని వలలో చిక్కుకున్నాయని గమనించిన ఆడపావురం ఆ దుఃఖాన్ని భరించలేక ముందుకు పరిగెత్తి తాను కూడా బోయవాని వలలో చిక్కుకుంది. ఆ విధంగా సంతానం, భార్య వలలో చిక్కుకుపోవడాన్ని చూసిన మగపావురం దుఃఖాన్ని భరించలేకపోయింది. తన ఇల్లే, కుటుంబమే నశించిపోయిన తరువాత తాను మాత్రం జీవించడం ఎందుకని తాను కూడా వెళ్ళి బోయవాని వలలో చిక్కుకుంది. ఆ విధంగా వాటంతట అవే పావురాలన్నీ వలలో చిక్కుకుపోవడంతో బోయవాడు సంతోషంగా వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. మైథనాసక్తుడైన పురుషుడు కుటుంబ పోషణలోనే తలమునకలై ఉండి గొప్ప దుఃఖాన్ని పొందుతాడు అని ఈ కథ ద్వారా తెలుస్తుందని అవధూత యదుమహారాజుకు తెలిపాడు. మిడుత అగ్నిని చూసి ఆకర్షింపబడి దానిలో ప్రవేశిస్తుంది, భస్మం అయిపోతుంది. అలా
ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆకర్షింపబడకూడదని మిడత ద్వారా తెలుస్తుంది. తేనెటీగ ముని కేవలం తన దేహ పోషణ కొరకే ఆహారాన్ని స్వీకరించాలి. అతని ఇంటింటికి వెళ్ళి కొద్ది కొద్దిగా ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఈ విధంగా అతడు అనేక పుష్పాల నుండి మధువును గ్రోలిన తేనెటీగలాగా వ్యవహరించాలి. యదు మహారాజుతో అవధూత తన ఉపదేశాన్ని కొనసాగిస్తూ ఈ విధంగా మొదలెట్టాడు. వర్షాకాలంలో నదులు పొంగి సముద్రంలోకి చేరుతూ ఉంటాయి. ఎండాకాలంలో ఎండిపోయి తక్కువ నీరు మాత్రమే సముద్రంలోకి చేరుతుంది. అయినా సముద్రం వానాకాలంలో పొంగదు, ఎండాకాలంలో ఎండదు. అదేవిధంగా భగవద్భక్తుడు గొప్ప సంపద పొందిన నిరుపేదగా గోచరించిన సమస్థితిలోనే ఉంటాడు. కన్య. ఒక ఊళ్ళో ఒక పెళ్ళిడికి వచ్చిన కన్య ఉండేది. ఒకరోజు ఆమె తల్లి, తండ్రులు, బంధువులు ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారు. అదే సమయంలో ఆమెను చూడడానికి పెళ్లివారు వచ్చారు. అప్పుడు ఆమె వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. అతిథి సత్కారాలు చేయడానికి ధాన్యం దంచసాగింది. ఆ క్రమంలో ఆమె చేతికి ఉన్న గాజులు శబ్దం చేయసాగాయి. అప్పుడు ఆమె ఇంట్లో పనివాళ్ళు లేకుండా తానే అన్ని పనులు చేస్తుంటే తమని బీదవాళ్ళు అనుకుంటారని భయపడసాగింది. అయినా తెలివిగా తన చేతికి ఉన్న గాజులను ఒక్కొక్కటిగా తీసివేయసాగింది. అయినా శబ్దం అవడంతో 2 గాజులు వేసుకుంది. ఇంకా శబ్దం కావడంతో చేతికి ఒక్కొక్క గాజు వేసుకుంది. అప్పుడు శబ్దం ఆగిపోయింది. దీని నుండి అవధూత నేర్చుకున్న విషయం ఏమిటంటే, జీవితంలో జగడాలకు దూరంగా ఉండాలంటే ఒంటరిగా జీవించడమే ఉత్తమమైనదని. ఆ విధంగా గురువులకు గురువుగా కన్య దృష్టాంతాన్ని తెలియజేశారు. మానవ దేహం కూడా గురువే. అవధూత గురువులకు గురువు గురించి చెబుతూ చివరిగా తమ దేహం నుండి నేర్చుకున్న పాఠం ఏమిటో కూడా తెలియజేశాడు. ఈ భౌతిక దేహం వైరాగ్యాన్ని బోధిస్తుంది కనుక ఇది కూడా గురువే. ఇది సర్వదా ఉత్పత్తి నాశాలకు గురవుతూ ఎల్లప్పుడూ క్లేశ మార్గ అంతమునే కలిగి ఉంటుంది. దేహాసక్తుడైన మానవుడు అతి కష్టంతో సంపాదించిన ధనముతో కుటుంబాన్ని, ఆస్తులను, పశువులను, పరిచారకులను, ఇళ్లను, బంధువులను, పుత్రులను విస్తరింపజేసుకుంటాడు. ఇవన్నీ కేవలము దేహ సంతృప్తి కొరకై ఉంటాయి. ఒక చెట్టు తాను నశించడానికి ముందే దాని విత్తును తయారు చేసినట్లు తదుపరి దేహానికి కర్మబీజాన్ని తయారు చేసి ఈ దేహం రాలిపోతుంది. పలు జన్మల తరువాత మానవ జన్మ లభిస్తుంది. ఈ జన్మ కూడా తాత్కాలికమైనదే అయినప్పటికీ పూర్ణత్వ సాధనకు అనువైనది. ఇంద్రియ భోగము హేయమైన జీవజాతులలో కూడా లభిస్తుంది. కానీ మానవ జన్మలోనే దైవభక్తి చేయడం సాధ్యమవుతుంది. ఈ విధంగా అవధూత యదు మహారాజుకు తన అనుభూతులను తెలియజేశాడు. రాజు అవధూతకు నమస్కరించి వెళ్ళిపోయి తరువాత సర్వసంగ విముక్తుడయ్యాడు అని కృష్ణుడు ఉద్ధవునికి చెప్పాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు.